జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయటం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. సింహరాశి అధిపతి అయిన సూర్యుడు అక్టోబర్ 17వ తారీఖు నుంచి ఆయన తులా రాశిలో నీచపడతాడు. కన్యా రాశి నుంచి తులా రాశికి వెళ్తున్నాడు సూర్యుడు. అంటే కుటుంబ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్తున్నారు. దాని మూలంగా మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. సూర్య అష్టకాన్ని మీరు రోజు పారాయణం చేయండి. సింహరాశి వారికి చాలా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటది. కుటుంబ స్థానంలో శనిగారి దృష్టి ఉండటం మూలంగా మరియు 9వ అక్టోబర్ నుంచి శుక్రుడు కూడా కుటుంబ స్థానానికి వస్తున్నారు. 3వ స్థానం అధిపతి అయిన శుక్రుడు నీచబడబోతున్నాడు. మరియు దశమాధిపతి అయిన శుక్రుడు నీచబడతాడు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండటం మూలంగా వృత్తిపరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు లలితా సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. శని గారు అష్టమ స్థానంలో ఉండి వక్రించి ఉన్నారు. 17వ తారీఖున సూర్యుడు ఉంటాడు. దీని మూలంగా ఏమవుతుందంటే హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్త తీసుకోండి. మరియు శని గారి దృష్టి కుటుంబ స్థానం మీద ఉండటం మూలంగా దాని మూలంగా ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్త తీసుకోండి. ధనపరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సింహరాశి వారికి ఈ మాసంలో. విద్యార్థులకి ఈ మాసం అనేది చాలా బాగుంటుంది. మీ కాన్సన్ట్రేషన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అనుకున్న యూనివర్సిటీలో రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటే ఉంటది. ఇక్కడ పంచమాధిపతి అయిన గురువు గారు వ్యయ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నా సరే ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటది. 19వ తారీఖు నుంచి మాత్రం లవర్స్ కి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. 19వ తారీఖు తర్వాత నుంచి మాత్రం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఇక్కడ 6వ స్థానం అధిపతి అయిన శని అష్టమ స్థానంలో ఉన్నారు. మరియు కుజ దృష్టి కూడా 6వ స్థానం మీద ఉన్నది 27వ తారీఖు వరకు. దాని మూలంగా శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు ఎవరికైతే యోగించటం లేదో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం మాత్రం చాలా ఎక్కువగా ఉన్నది. మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. సప్తమాధిపతి అయిన శని అష్టమ స్థానంలో ఉండి రాహు గారు సప్తమ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి ఈ మాసం అంతాను. బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. ఈ మాసం అనేది అస్సలు కలిసి రావటం లేదు. మీకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తుంటే కనుక పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. లీగల్ ఇష్యూస్ వచ్చే కూడా అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృత్తిపరంగా మీకు చాలా వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. శని గారి దృష్టి 3వ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తున్నారు. కుజుడు కూడా అష్టమ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తున్నారు. దశమాధిపతి అయిన శుక్రుడు నీచబడబోతున్నాడు 9వ తారీఖు అక్టోబర్ నుంచి. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు వృత్తిపరంగా చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. పాలిటిక్స్ అనేవి మీ మీద ప్లే అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. దుర్గాదేవిని ఆరాధించండి. ఆరాధిస్తే కనుక ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవుతారు. మీ జన్మ జాతకంలో గనక దశలు అంతర్దశలు అసలు యోగించడం లేదనుకుంటే గనక ఖచ్చితంగా కెరియర్ లో మాత్రం బ్రేక్ వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.